మనం చూసుకున్నాం కదండి, వాక్యం చదువుకున్నాం కదా. ముఖ్యంగా ఈ యొక్క పత్రికను సార్వత్రిక పత్రికలు అని చెప్తారు. ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ లెటర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక సంఘానికి రాశాడని కాదు. ఆనాడు అక్కడ ఉన్న యొక్క ఎపేసి ప్రాంతంలో ఉన్న సంఘాల నిమిత్తము గాని, అక్కడ జరుగుతున్న దుర్బోధల నిమిత్తము గాని, అనేక రకాలుగా హింసింపబడుతున్న క్రైస్తవుల నిమిత్తం ఈ యొక్క బూస్టర్ అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యందు కలిగిన విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా సత్యము, నీతిని కనుగొని ఆయనను అనుసరించే రీతిగా అప్పుడున్న క్రైస్తవులను యోహాను, శిష్యుడైన యోహాను ఆయన వాళ్ళను బలపరుస్తూ, వాళ్ళను ప్రోత్సహిస్తూ రాసిన యొక్క లెటర్. అయితే ముఖ్యంగా మనం యోహాను 5 గ్రంథాలు రాసినట్టుగా మనకు తెలుసు. ఒకటి సువార్త, 3 లెటర్స్, ఒకటి ప్రకటనల గ్రంథము. అయితే యోహాను తన ఉద్దేశాలను వెల్లడించే 4 ప్రకటనలు చేశాడు. అది ఏంటి అంటే అక్కడ నివసిస్తున్న విశ్వాసుల యొక్క సావాసము, సంతోషాలను ప్రోత్సహించడానికి, వాళ్ళ యొక్క సంతోషము పరిపూర్ణమైటకు ఈ సంగతులు మీకు రాస్తున్నానని చెప్పేసి మనం మొదటి అధ్యాయం 4వ వచనంలో చూసుకోవచ్చు. అక్కడున్న విశ్వాసులు పాపంలోకి ఇలాగే గుంటలను తప్పించుకోవాలని, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నానని చెప్తాడు ఆయన. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేకమైన దురబోధల ద్వారా అనేక రకాలుగా తప్పిపోతున్న సమయంలో ఆయన యొక్క లెటర్ రాస్తున్నట్టుగా కూడా ఆయన ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత అబద్ధ బోధకుల నుండి విశ్వాసాలను కాపాడడానికి ఆయన రాశాడు. అది మనం చూస్తాము 2వ అధ్యాయము 26వ వచనంలో. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క 4వ అంశం ఏంటి అంటే, మీరు నిత్య జీవం కలిగి ఉన్నారని వారు తెలుసుకోగలరని, మీరు తెలుసుకుంటారు అని చెప్పేసి మీరు నిత్య జీవం కలిగి ఉన్నారని ఆ విశ్వాసులకు తెలియపరుస్తూ రాస్తున్నట్టుగా మనం చూస్తాం 5వ అధ్యాయము 13వ వచనంలో. అయితే మనం షార్ట్ గా చెప్పుకోవచ్చు, సంక్షిప్తంగా చెప్పాలి అంటే సంఘంలో అప్పటికే కొంతమంది కబలించిన ఆశనకరమైన విశ్వాసము ద్వారా ప్రవర్తన నుండి తప్పించుకొని నిజమైన అపోస్తలిక క్రైస్తవంలో స్థిరపడేలా క్రైస్తవులకు సహాయం చేయడానికి ముఖ్యంగా ఈ మొదటి యోహాను పత్రిక రాయడం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మనం చూస్తాము, దీనికి ముందుగా ఉన్న అధ్యాయంలో యోహాను ప్రేమను గురించి నొక్కి చెప్పడం కానీ, ఈ అధ్యాయంలో ప్రేమకు మార్గము విశ్వాసంతో నిర్మించబడేది యోహాను రూఢిపరుస్తున్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చదువుకునే యొక్క అంశం ఏదైతే ఉన్నదో ఇది మనం చూస్తా ఉన్నాము. దీని యొక్క థీమ్, ఈ యొక్క టెక్స్ట్ ప్రకారంగా మనం చూస్తున్న థీమ్ ఏంటి అంటే, మన విశ్వాసమే ఈ లోకంపై విజయంను కలిగిస్తుంది అనేది ఇది వాస్తవం. ఎందుకు అంటే ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, యోహాను తన యొక్క శిష్యుల ద్వారా బయలుపరుస్తా ఉన్నాడు ఏమని అంటే, అక్కడ దుర్బోధకులు అనేకులు లేశారు కాబట్టి వారిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు ఏమని, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. చూడండి, అనేకులు అక్కడ క్రీస్తును ప్రవక్తగా చూపించినారు, ఒక మోసగాడిగా చూపించినాడు. ఎందుకంటే పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి మనము చెప్పే అవసరం లేదు. క్రీస్తును ఏ రీతిలోనైనా దేవుడు కాడని, ఆయన మెస్సయ కాదని నిరూపించాలని వాళ్ళు చేసిన అనేకమైన ప్రయత్నంలో అనేకమైన దుర్బోధకులు కూడా లేచినట్టుగా మనం చూస్తాం. ఈ ఎర్లీ చర్చ్ మూమెంట్ లో దుర్బోధకుల యొక్క హింస ఎక్కువగా ఉండిపోయినది విశ్వాసుల పైన. అయితే ఇక్కడ యోహాను భక్తుడు వాళ్ళకు రాస్తూ రూఢిగా చెప్తున్న మాట ఏంటి అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వాణిని ప్రేమించు కలిగి ఇక్కడ మన లోకానికి పంపించినాడు. ప్రభువు మనుషుల పట్ల విశ్వాసము చూపలేదు కానీ ప్రేమను చూపించినాడు కాబట్టి యేసుక్రీస్తుగా ఈ లోకంలో అవతరించినాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే విశ్వసించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అనే మాట రూపాంతము చెంది విశ్వాసము ద్వారా నూతన పరచబడిన ప్రజలకు, అంటే విశ్వాసులు ఇందులో మనం కూడా ఉంటాం అన్నమాట. ఏంటంటే విశ్వాసం ద్వారా నూతన పరచబడిన ప్రజలను సూచిస్తుందని మనము గమనించవచ్చు. ఏంటి ఈ విశ్వాసం అని మనం చూసుకున్నట్లయితే, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ ఏమని ఉంటది అంటే 12-13 వచనాలు నేను చదువుతాను, ఒకసారి వినండి.
తను ఎందరిని అంగీకరించులో వారికి అందరికీ అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. చూడండి, దేవుని పిల్లలను ఎందుకు అంటే ఆయనను ఎందరు అంగీకరించినారో, ఆయనను ఎందరు నమ్మినారో, ఆయన పట్ల ఎందరు విశ్వాసం కలిగి ఉన్నారో వారికి అందరికంట తన నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనాను శరీర రెచ్చ వలనైనాను మనసెచ్చ వలనైనాను పుట్టిన వారు కారు అని చెప్పేసి ఇక్కడ యోహాను భక్తుడు రోడిగా దేవుని యందు పరిశుద్ధాత్మ పేరుడై రాస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన ప్రతివాడును దేవుని బిడ్డలుగానే ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లెటర్లు కూడా ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఏమని అంటే దేవుని మూలంగా పుచ్చి ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే మనం చూస్తా ఉన్నాం చూడండి, ఇదే యోహాను పత్రిక మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. వాస్తవానికి చెప్పాలంటే దేవుని యొక్క నీతి ఎరిగిన వారందరూ అంట ఆయన నీతి ప్రకారముగా ప్రవర్తించు వారందరూ ఆయన మూలంగా పుట్టి ఉన్నారని ఇక్కడ యొక్క వచనం ద్వారా ఆయన తెలియపరుస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఏ రీతిలో దేవుని యందు మనం పుట్టి ఉంటాం. ఆయన న్యాయవంతుడని మీకు తెలిసి ఉంటే న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరును ఆయన వల్ల పుట్టి ఉన్నాడని కూడా మీకు తెలుసు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇది పాపం నుండి మరణం నుండి మనల్ని తప్పించేందుకు దేవుడు అనుసరించిన పద్ధతి అని మనకు తెలుస్తా ఉంది. వాస్తవానికి చెప్పాలి అంటే దేవుని మూలంగా జన్మించడం అంటే ఎలా మనం చూస్తా ఉంటాము. యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడ ఒక యూద మత అధికారి గాని ఒక పరిచయుడు గాని వస్తాడు. ఆయన పేరు నికోదేము. ఆయన వచ్చి ప్రభును ఉజ్జగించి ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి తెలిసినప్పుడు ఆయన వచ్చి ఒక మాట అంటాడండి. ఏమని చూడండి ఒకసారి 3వ వచనము. అందుకు యేసు ఆయన వచ్చి ఏమంటాడంటే 2వ వచనంకి వెళ్ళి మనం చూద్దాం, లేకపోతే మొదటి నుంచి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేము పరిచయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతున్నాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. ఈ నికోదేము దేవుని యొక్క కుమారునిగా క్రీస్తును గుర్తెరుగుతలేడు, ఒక మెస్సయ్యగా ఈయన గ్రహించలేదు, కానీ బోధకుడని సంబోధించినాడు. బోధకుడని కూడా సమరయ స్త్రీ సంబోధించినప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే, అమ్మా నువ్వు ఎలా బోధకుడు అని చెప్తా ఉన్నావు అని వీటినన్నిటిని గురించి మాకు బయలుపరిచేందుకు ఒక ఆయన వస్తాడు, ఆయన్నే మెస్సయ్య. ఆయనను ప్రవక్త అన్నప్పుడు కూడా ఆ ప్రభు ఒప్పుకోలేదు, బోధకుడు అన్నప్పుడు కూడా ఒప్పుకోలేదు, కానీ తన నోటి నుంచే మాకు ఒక మెస్సయ్య దేవుడు అనుగ్రహిస్తాడని మేము నమ్ముచున్నామంటే ఆయననే నేను అన్నప్పుడు ఆమె ఈయన క్రీస్తు కాడా, ఇవన్నీ తెలియపరిచిన ఆయన క్రీస్తు కాడా అని చెప్పేసి క్రీస్తు యొక్క కాడును స్వార్థను మోసుకొని ఆమె ఊళ్ళోకి పరిగెత్తి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినది. ప్రియులారా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దేవుని మూలంగా జన్మించడము, ఇది ఇంపార్టెంట్. జన్మించడము అంటే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఇదే వచనంలో. ఆ యొక్క పరిచయుడు వచ్చి నికోదేము వచ్చి అడిగినప్పుడు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. క్రొత్తగా జన్మిస్తే నే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని చూడలేడని ప్రభు ఇక్కడ రూఢిగా చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే వాడు వచ్చి మరి దేవుని యొక్క అద్భుత కార్యాల విషయంలోనో మరి ఆయన చేస్తున్న సూచక క్రియల విషయంలోనే మరి మన కొత్త బోధ మన నేర్పిస్తాడు అనుకున్నాడు తెలియదు, కానీ ఆయన వచ్చేసరికి ప్రభు ఇచ్చే ఆన్సర్ టోటల్ గా చేంజ్ ఉంది. దేవుడు మూలంగా జన్మించడం అంటే ఏంటి అని ఆయన గ్రహించే రీతిగా దేవుడి యొక్క మాట చెప్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మాట తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లానే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో నిశ్చయముగా నీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు, గాని తనకిష్టమైన చోటును
విసురు విసురును చూడండి, గాలి తన కిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం ఎందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క ఆత్మ మూలంగా నీతి మూలంగా జన్మించిన దానికి ఒక గొప్ప నిదర్శనంగా క్రీస్తే మన పక్షాన ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు ఆయన ఒక ఉత్తమమైన మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పుడు, శ్రేష్టమైన జీవితం ఆయన జీవించినప్పుడు ఆయన నీతి మూలంగా జీవించే అవసరం లేదు, ఆత్మ మూలంగా జీవించే అవసరమే లేదు. ఎందుకంటే ఆయననే ఆత్మ స్వరూపి అయిన దేవుడు, సృష్టికర్త, సజీవుడైన దేవుడు, నిరంతరం స్తోత్రారుడైన వాడు ఇంకొక పాత్రను ధరించుకొని ఈ యొక్క లోకంలో జన్మించినప్పుడు యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు అప్పుడు అక్కడికి వెళ్తాడు. మనం చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రభు వెళ్తాడు, యోహాను అంటాడు, నీ చేత నేను తీసుకోవాల్సింది నువ్వు నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నావు అంటే ప్రభు అంటాడు, నీతి నిమిత్తం ఈసారికి ఇట్లా కానిము అని చెప్తాడు. అప్పుడు అదేమవుతుంది అంటే అందుకు యోహాను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూర్చాను. కానీ యేసు ఇప్పటికీ కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగును కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచాను. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ దేవుని ఆత్మని మెన్షన్ చేసింది కానీ పరిశుద్ధాత్మని లేదు. అంటే ప్రభు యొక్క గొప్ప నిదర్శనం, ఒక గొప్ప తన జీవితాన్ని ఒక దృష్టాంతముగా మన ముందు పెడతా ఉన్నాడు. ఒక ప్రత్యక్షతను ఇక్కడ మనకు చూపుతా ఉన్నాడు. ఉత్తమముగా మానవుని యొక్క శరీరము ధరించిన ప్రతి ఒక్కరును నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ప్రభు ఇది నీతి నిమిత్తం ఇలా కావాల్సి ఉన్నది, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇది నేను చేయాల్సింది, నన్ను చూసే అనేకులు అనుసరించే రీతిగా వాళ్ళని నడిపించే బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఇలా చేయాలని చెప్పి ఆయన నీళ్ళ మూలంగా జన్మించినాడు. జన్మించిన వెంటనే ఆయన గడ్డ ఎక్కిన తర్వాత దేవుని యొక్క ఆత్మ పావురము వల్లే ఆయన పైన వాలింది. పావురం కాదు, పావురం వల్లే. పావురము స్వభావం ఏంటి అంటే అది భూమి పైన వాలుతున్నప్పుడు అది స్లోగా అది ఏమవుతుంది అంటే అది కిందకి దిగే రీతిగా దేవుని యొక్క ఆత్మ కూడా ఆయన పైకి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది ఎంత గొప్ప మాట అంటే ప్రభు నీతి మూలంగా జన్మించినాడు, జన్మించిన వెంటనే దేవుని యొక్క ఆత్మను పొందిన వాడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏముంది అంటే మరియు 17వ వచనం మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పొందాలి. ఎందుకు అంటే ఆ దేవుడి కుమారుడిగా వచ్చిన తర్వాత ఆయన బహుళత్వాన్ని చూపించుకుంటూ ఆయన ఎలోకి మీద చూపించుకుంటూ తండ్రి శబ్దము ఆ యొక్క ఆకాశం వైపు నుంచి వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి. ఎందుకంటే ప్రభువు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వెంటనే దేవుని మూలంగా వచ్చాడని ఇంకొక నిదర్శనం మన ముందు యొక్క వాక్యం పట్ల చూపుతా ఉన్నాడు. ఇదే మాట పీటర్ కూడా అంటాడు. ఏమంటాడంటే ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ మనం చూస్తాము. 2వ పేతురు 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ ముందు వచనాలకు వెళ్ళి చూసుకుంటా వస్తే అక్కడ ఏముంటది అంటే అయ్యో ఆయన చేసినవన్నీ మేము ఏమంటే ఒక కల్పిత కథల్లాగా మేము వింటాము, కానీ మేము పరిశుద్ధ పర్వతం పైన ఉన్నప్పుడు ఆకాశం నుంచి వచ్చిన శబ్దాన్ని బట్టి ఆయన గురించి మేము వింటిమి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని వాళ్ళు పర్వతం పైన ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క శబ్దం వాళ్ళకు వినబడినట్టుగా పేతురు అక్కడ కనుగొంటా ఉన్నాడు. ప్రియులారా మనం అందరం గమనించాల్సింది ఏంటి అంటే నేటి క్రైస్తవము నీతి మూలంగా జన్మించడానికి పరిమితమైంది కానీ ఆత్మ మూలంగా ఎవరైనా జన్మించట్లేదు. ఎందుకు అంటే దేవుని నమ్మినామా, విశ్వసించినమా, పోయినామా, బాప్తిసం తీసుకున్నామా, వచ్చినామా. కానీ ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఒకడు నీతి మూలముగాను మరి ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని యొక్క రాజ్యము చూడలేడని, క్రీస్తును చూడలేదంటే దేవుని యొక్క రాజ్యానికి నిదర్శనము కూడా క్రీస్తే. వాస్తవానికి చెప్పాలంటే ఇలాంటి వాక్యాన్ని ఇలాంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ చెప్తున్న మాటలు ఈ రీతిలో అనేకమైన ఈ యొక్క రిఫరెన్స్ అని మనం చూసుకున్నాం కదా. యోహాను భక్తుడు సువార్తను కనపరిచిన లెటర్ లో కూడా పెడతా ఉన్నాడు. లెటర్ లో కనపరిచిన ఆయన కలిగిన దర్శనమందు కూడా అంత దినాల గురించి చెప్తా ఉన్నాడన్న విషయం మనం గమనించాలా. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, వాస్తవానికి చెప్పాలి అంటే ప్రభు అంటున్నాడు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో చేరలేడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు.
మరి దేవుని యొక్క సంకల్పము మానవుల పట్ల చాలా గొప్పది. ఎందుకు అంటే మనం యాకోబు పత్రిక చూస్తాం. అక్కడ ఆయన ఏమంటాడు అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అంట మానవాళిని ఒక గొప్ప సంకల్పంతోనూ ఆయన చిత్తంలో నెరవేర్చేందుకు వారి పట్ల ఒక గొప్ప పంటను తీసేందుకు దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ దానికి మనం సహకరించట్లేదు. ఎందుకు అంటే మనము నీతి మూలంగా జన్మించిన వారమే అయి ఉంటున్నాము గాని దేవునికి పుట్టిన పిల్లల్లాగా మనం ఉండట్లేదు. ఆయన కుమారులుగా మనకి ఇచ్చిన అధికారాన్ని కూడా మనము తీసుకోవట్లేదు. నేటి క్రైస్తవం దానికి పరిమితమైంది. వాక్యం అంటే మొగ్గు చూపరు, క్రీస్తు అందు సాక్షులేమో గాని క్రీస్తు అందు వేషధారణ కలిగి వేషము వేసుకొని దేవుని అవమానపరిచే రీతిగా అనేకమైన విశ్వాసులు బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించడం అనే ఒక మాట ఏంటి అంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన యొక్క అవతారం అందు ఆయన కుమారునిగా వచ్చి ఈ లోకం గురించి ప్రాణం ఇచ్చినాడు. ఆయనను ముందు కూర్చిన వాడు ఆయనను ప్రేమించినట్లనే ఆయన ఎందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడని ఒక వాక్యం బోధిస్తా ఉంది. ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు. మనం 2వ వచనం చూసుకుందాం ప్రియులారా. దాని వలననే ఎరుగుదుము అనేది ఇక్కడ మనం ఒకటి చూస్తాము. మనం దేవుని ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలో నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించు చున్నామని దాని వలనే ఎరుగుదుము. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని పట్ల మనకున్న ప్రేమ వ్యక్తమైనప్పుడు మనం ఇతరుల పట్ల చేసే ప్రేమ యథార్థమైన క్రైస్తవ ప్రేమకు కనపరుస్తుంది. ఇది మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే అది వ్యక్తపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దేవుడు ఒక యథార్థమైన ప్రేమ ద్వారానే మన పాపములను క్షమించినాడు. ఎలాంటి నీచటి పనులు చేసిన ఎంత పాపం చేసిన దేవుడు మనల్ని క్షమించినాడు అంటే ఆయన యొక్క గొప్పతనము, ఆ గొప్పతనాన్ని మనం కలిగి ఉండాలని కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాము ప్రియులారా. ఇదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి వచనము అంటే ఆయన గొప్ప మాట రాసినాడు. ఏమని రాసినాడు అంటే నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. 3వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఎందుకు అంటే మనం ఆయన ఆజ్ఞలను కలిగి ఉంటే యథార్థమైన ప్రేమ మనం కలిగి ఉన్నామా లేదని మనం అనుకోవచ్చు. అలాగే యోహాను సువార్త 15:10 కూడా చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు అంటే అక్కడ కూడా ఇది నా ఆజ్ఞలను గైకొన్న వాడే నన్ను ప్రేమించిన వాడే తండ్రిని ప్రేమించును అని ఇలాంటివి అనేక రకాలుగా ఆయన బోధిస్తా ఉంటాడు. ఇంకొకటి ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను మనం చూస్తా ఉన్నాము. మత్తయి సువార్త 22:37-39 ఆయన ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. దేవుణ్ణి నువ్వు సేవించాలా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలనే యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా 2 ఆజ్ఞలుగా ఆయన అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం గ్రహించాలా, ప్రేమించుచున్నామని దేని వలన మనం ఎరుగుతున్నాం. అసలు దేవుని యొక్క ఆజ్ఞలు అనగా ఆయన మనకిచ్చిన ఆయన ఏ రీతిలో అయితే జీవించినాడో ఆయన జీవితం అంతా కూడా మనకు ఒక ఆజ్ఞగానే ఆయన మన ముందు ఉంచినాడు. ఎందుకు అంటే పౌలు చెప్తాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఇలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు కరువైపోయినారు. ఎందుకంటే నేటి దినములో మనం అందరం కూడా ఒక నీతి మూలంగా పుచ్చిన వారమై దానికి మాత్రమే పరిమితమై ఉన్నాము గాని దేవుని యొక్క ఆత్మను పొందలేకపోతా ఉన్నాము. దేవుని యొక్క ఆత్మను మనము పుట్టలేకపోతున్నాం. అంటే మన భక్తి ఎంత క్షీణిస్తుంది. మనకు విశ్వాసం ఉంది యేసే క్రీస్తు అని, కానీ ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలము గాని ప్రవర్తన గాని మన యొక్క మార్గాలు గాని లేవు అని అది ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతా ఉంది ప్రియులారా. 3వ వచనం మనం చూస్తా ఉన్నాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇవి ఎంత గొప్ప మాట అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఈ మాట విన్న ప్రతిసారి ప్రభువా ఈ యొక్క ఆయన ఆజ్ఞలు ఎందుకు భారమైనవి కాదు తెలుసా? ఎందుకు అంటే ఇదే మాట మనం చూస్తాం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. ఒకసారి 29-30 వచనాలు చదువుతాను ప్రియులారా, ఒకసారి వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనము చూడండి. నేను చదువుతా ఉన్నాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తున్న ఆజ్ఞలు ఏంటో తెలుసా? ఈ కాడి అనేది దేవుని యొక్క కృపకు నిదర్శనంగా ఉంది కానీ ఇది ధర్మశాస్త్రము కాదని మనం ఎరగాల. ఎందుకంటే ధర్మశాస్త్రం అనే కాడి అని మనం మోయమని చెప్పింటే మనము ఆయన కృప ద్వారానే మనం ఆయనను మూవ్ చేస్తుంటేనే ఇంత మనం తొలగిపోతున్నామంటే
ఖచ్చితంగా తన యొక్క వాగ్దానం జనాంగం ఎవరైతే ఉన్నారో, ఆయన నిబంధన జనాంగం ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేల్ జనాంగము ధర్మశాస్త్రం పట్ల ఏ రీతిలో వాళ్ళు తొలగిపోయి ఎంత శాపానికి గురయ్యారో మనకు తెలుసు. కాబట్టి ప్రభువు ఆయన కృపను మన ముందు ఉంచినాడు. ఇక్కడ చూడండి అద్భుతంగా ఏమంటున్నాడంటే, నేను సాత్వికులను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇది వాస్తవము. ఎందుకంటే విశ్వాసము, విధేయత, ప్రేమ, మనతో ఆయన సన్నిధి, ఇవే ఆయన కాడిని మృదువుగా మారుస్తాయి. అలాంటప్పుడు ఆయన భారాన్ని తేలికగా చేస్తాయి కదండి. అది బరువుగా ఎందుకుంటది? అదే కృప దేవుడు మన పట్ల చూపుతూ ఈనాటికి మనను ఆ రీతిలో నడిపిస్తా ఉన్నాడు. క్రీస్తుతో కలిసి కాడిని భుజాన ఎత్తుకోవడము అంటే మనకు విడుదల, విముక్తి, శాంతి లభిస్తాయని మనం ఎరిగి ఉండాలి ప్రియులారా. ఆయన కాడి కృపయే గాని ధర్మశాస్త్రము కాదు అని మనం ఎరిగి ఉండాలా. క్రీస్తుతో కలిసి కాడి మోయటం అంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమ ఉన్నవాడితో ఐక్యము కావడమే. ఇలాంటివి భారము ఎలా అవుతాయో మనం ఆలోచించాల. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, ఆయనను మనము అనుసరించినప్పుడు, ఆయనకు మాదిరికరంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయనకు మహిమ చేరేటట్టుగా మనం జీవిస్తున్నప్పుడు ఇవేవి మనకు భారము కావు. సమస్తము మనకు తేలికనే ఉంటది. ఆయన కాడును ఆయనతో మోసిన తరువాత లోకంపై విజయం లేని విశ్వాస అంటూ ఉంటాడా? ఎవడూ ఉండడు. ఆయనతో పాటు ఆయన కాడును మనం మోస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు విజయము దేవుడిస్తాడు. 4వ వచనంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా, దేవుడి మూలంగా పుట్టిన వారు అందరూ లోకంలో జయించుదురు, లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడండి. ఎందుకు అంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ, అది వాస్తవం అండి. ఎందుకు అంటే ఆ విజయము క్రీస్తు కలిగి ఉన్నాడు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా దేవునికైనా పుట్టి ఉన్నాడు. కాబట్టి ఒక నిదర్శనంగా, ఒక ఉత్తమమైన మానవుడిగా ఈ లోకాన్ని ఆయన జయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే మనం చూస్తామండి, ఎట్లా అంటే ఆయన అంటా ఉన్నాడు ఇదే ఒక పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు లోకాన్ని జయించినాడు. మనం దేవుని యందు విశ్వాసం కలిగి ప్రేమపూర్వకంగా నడుచుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తా ఉన్నాడని యోహాను భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. విశ్వాసులు ఈ లోక మార్గాలను, పాపాలను విడిచి విశ్వాసముతో క్రీస్తు తెంచకు వచ్చినప్పటి నుంచి వారు ఈ లోకాన్ని జయించడము మొదలు పెట్టారని మనం అర్థం చేసుకోవాలి. వారు ఇలా చేసిన ఆ క్షణంలోనే దాన్ని జయించారు అని మనం గుర్తు చేసుకోవాలా. క్రీస్తుపై నమ్మకములు అంటే క్రీస్తుపై విశ్వాసము కొనసాగడము ద్వారా ఆ విజయములో కొనసాగుతున్న వారు దేవుడు వారిని లోకంలో నుంచి పిలిచి తన ప్రత్యేక ప్రజలుగా వారిని వేరు చేశాడని మీరు గమనించాలి ప్రియులారా. ఈ మాట మనం చూసుకోవాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క వచనాలు మీరు నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు తర్వాత చదువుకోవచ్చు. నమ్మకమే లోకంపై విజయం అని ప్రభు చెప్తా ఉన్నాడు. విశ్వాసము, క్రీస్తు పైన విశ్వాసం కలిగి ఉండితేనే ఈ లోకంలో విజయము వస్తుందని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే లోకంపై ఘన విజయం సాధించిన క్రీస్తుతో అది మనల్ని కలుపుతుంది. ఇది నజరేయుడైన యేసు నామములో జరుగుతా ఉంది. ఎందుకంటే యోహాను సువార్త 16:33 వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎంత గొప్పగా ఉంటది అంటే, వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు అనే మాట రోడ్డుగా అక్కడ రాయడం అనేది జరిగింది. అది వాస్తవము. దాని విషయంలో ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తన శిష్యులే ఒక ప్రత్యేకమైన సాక్షులుగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించాలా. ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా, దేవుడు ఈ లోకాన్ని జయించినాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగిన మనము కూడా ఈ లోకాన్ని జయించి వారిగానే మనం ఉంటాం. ఇలాంటి విజయం మనం పొందాలి అంటే మనం దేవుని పిల్లలమై ఉండాలా, దేవునికి పుట్టిన వారిగా ఉండాలా. దేవునికి పుట్టిన వారిగా ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు కదా నికోదేముతో, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో చేరలేడు, చూడలేడు అని చెప్పేసి ఆ రెండు ప్రభు చేసి మనకు చూపించినాడు. నీటి మూలంగా జన్మించినాడు, ఆత్మ మూలంగా జన్మించినాడు, దేవుని కుమారుడుగా ఈనాటికి ఆయన మహిమ పొందుతా ఉన్నాడు. ఇలాంటివి అనేకులు పెంతెకొస్తు దినమున వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా క్రీస్తుతో ఉన్నంత వరకు వాళ్ళు నీటి మూలంగానే జన్మించి ఉన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున వాళ్ళందరూ ఏకమైపోయి ఆత్మ గురించి ఎదురు చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళని టచ్ చేసినప్పుడు, వాళ్ళ ఆత్మ మూలంగా జన్మించినప్పుడు అద్భుత కార్యాలు చేయగలిగినారు. ఈ రోజు అద్భుత కార్యాలు, అనేకమైన సూచనలు ఎందుకు చేయట్లేకపోతున్నారో తెలుసా? నేటి క్రైస్తత్వము
వాళ్ళు జస్ట్ నీటి మూలంగానే జన్మిస్తా ఉన్నారు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు వాక్యాన్ని బోధించగలుగుతాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మల భారం కలిగి ఉంటాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడిని క్రీస్తుల మహిమపరిచే పని వాడు ముందు పెంచుకుంటాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆయన కాడిని మోయటందుకు సిద్ధపడతాడు. ఇది మనము గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక చివరిగా 5వ వచనం మనం చూసుకుంటున్నాం ప్రియులారా. యేసు దేవుని కుమారుడని నమ్ము ప్రతివాడు తప్ప లోకంను జయించేవాడు మరి ఎవడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకంను జయించేవాడు మరి ఎవడు. ఇది వాస్తవము. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఆ రీతిలో మనల్ని వ్యక్తపరుస్తా ఉంది. ఇదే పత్రిక 4:15 వచనం ఒకసారి నేను చదువుతాను ప్రియులలా. ఇది ఒక చివరి వచనము, ఒకసారి చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ప్రేమ అందు నిలిచిన వారి పక్షాన దేవుడు నిలిచి ఉన్నాడని ఇక్కడ వచనంలో యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పద్ధతిని పాటించేవారు లోకాన్ని తమ హృదయంలో తీసుకొని వెళ్తారు. ఎలాంటి పద్ధతులు అంటే, లోకపరంగా అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వసించే ప్రతి ఒక్కడు తపస్సు చేస్తాడు, యోగ చేస్తాడు, అలాగే ఈ లోకం నుంచి దూరంగా పారిపోయి జీవించడానికి వాడు పరిగెత్తుతూ ఉంటాడు. కానీ వాళ్ళ హృదయంతో పాటు ఈ లోకాన్ని కూడా తీసుకెళ్తారు. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలంటే, దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉండి ఆయనను ప్రేమిస్తూ ఆయనను మనలో ఉంచుకోవడమే ఈ లోకాన్ని జయించడం గురించి, దాని యొక్క ప్రతిఫలం గురించి ప్రకటనల గ్రంథము 2:7 మనం చూస్తాం. జయించువాడు ప్రతివాడును పరదేశులో ఉన్న జీవ వృక్షపు ఫలము తినును అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ 5వ వచనం మనం చదివాం కదా, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకము జయించేవాడు మరి ఎవడు. ఇది వాస్తవం. ఎందుకంటే 15వ వచనము 15-16 మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం చూస్తా ఉన్నాము చివర్లో, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ రీతిలో నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన్ని నిలిచి ఉన్నప్పుడు లోకాన్ని మనం ఖచ్చితంగా జయిస్తాం ప్రియులారా. కావాలంటే మనం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టిని ఎందున్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడై యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన్నే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ ఏంటి అంటే అండి, మనము దేవుని సంబంధులమై ఉన్నాము కాబట్టి లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట, ఆయననే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఒక వచనాల్లో మనం చూస్తాము, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఈ యొక్క దుష్టుని మనం ఎలా ముట్టాడండి. ఇక్కడ చూస్తున్నాం కదా, నేను మొబైల్లో ఉన్న బైబిల్ చదువుతా ఉన్నాను, రిఫరెన్స్ తొందరగా తీయడానికి అవకాశం ఉంటదని. మన యొక్క బైబిల్లో 18వ వచనంలో ఒక గొప్ప రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని మాటలు అటు ఇటు ఉంటాయి మొబైల్లో ఉన్న బైబిల్ కి మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథానికి. కాబట్టి మరొకసారి నేను ఒక 18వ వచనం చదవాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ యందు, దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడు పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుచ్చిన వాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న వచనానికి డిఫరెన్స్ ఇంత గొప్పగా ఉంది. ఇక్కడ మొబైల్లో ఉన్న దానికి కొంచెం తేడాగా అయింది. ఎందుకు అంటే అది 17వ వచనంలో ఉంది, ఇదేమో ఇక్కడ చూస్తేనేమో బైబిల్లో చూస్తేనేమో 18వ వచనంలో ఉంది. ఇక్కడ ఒక మాట వెళ్ళ చేస్తా ఉన్నాడు భక్తుడు. దేవుని మూలంగా పుచ్చిన వాడంట పాపం చేయడంట, ఎరగడంట. దేవుని మూలంగా పుచ్చిన వాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఇక దుష్టుడు మనం ముట్టనప్పుడు లోకాన్ని మనం జయిస్తాం కదా. ఈ లోకాన్ని మనం జయించాలంటే మనం తీసుకున్న అంశము ప్రకారముగా మన విశ్వాసమే లోకంపై విజయము. ఆ విశ్వాసం మనకు కలగాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం మహిమపరచాలా. ఆయన యందు మనం పుచ్చిన వారమై ఉండాలా. ఆయన యందు మనం పుచ్చిన వారమై ఉండడము ఎలాగంటే నీటి మూలంగాను దేవుని యొక్క ఆత్మ మూలంగాను మనము జన్మించాలా. బాప్తిసమే కాదు, దేవుని యందు దేవుని యొక్క ఆత్మ యందు కూడా మనం జన్మించాలా. ఇజ్రాయేల్ జనాంగంను కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు సముద్రం ద్వారా నీటి మూలంగా వాళ్ళను పుట్టినట్లుగా చేస్తా ఉన్నాడు. ఆయన బాప్తిసం ఇచ్చినట్లు చేస్తా ఉన్నాడు.
అగ్నిస్తంభం అంటే దేవుని యొక్క ఆత్మకు నిదర్శనము, మేఘము ఆయన యొక్క నీతికి నిదర్శనము. కాబట్టి ఆ రెండు వాళ్ళ ముందు వెనక పెట్టి వాళ్ళను రక్షించి తన సొంత జనముగా వాళ్ళకు అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఈ యొక్క వాక్యము దేవుడు మన ముందు పెట్టిన రీతిగా మనము గ్రహింపగలిగి దేవుని పిల్లలుగా ఈ లోకాన్ని జయించే వారిగా మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.